ZB9 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణలో పోలీసు వ్యవస్థలో సమూల మార్పులను తీసుకొచ్చి ప్రజలకు చేరవేయమని సిపి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది యువతకు బంగారు భవిష్యత్తును అందించడంలో సఫలమయ్యామన్నారు. राष्ट्र सलूट सलामेशस सॉरी सेकेंड जून तेलंगाना एस्पिरेशन की रियलाइजेशन डेट ఉంది. ఈ కొత్త రాష్ట్రం మొత్తం 29 స్టేట్స్ లో చూస్తే ఎంత తక్కువ టైంలో ఎంత ముందు వచ్చింది. ఈ అన్ని మన తెలంగాణ రాష్ట్రంకి సక్సెస్ కి కారణం ఇక్కడ ఉన్న జనాలకి పరిశ్రమ. మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏ పారామీటర్ చూస్తే తెలంగాణ ముందుకు ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మనము కష్టపడి పని చేస్తే పబ్లిక్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేసి సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మేము చాలా మంచి పని చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ద్వారా పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా హెసల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి ఆ విషయం మీద ఫోకస్ చేయడం జరిగింది. అదే విధంగా ఉమెన్ సేఫ్టీ తెలంగాణకి ఒక పెద్ద మార్క్. ఫస్ట్ టైం తెలంగాణలో సి టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అది కూడా మొత్తం దేశంలో ఫస్ట్ టైం చాలా స్టేట్ నుంచి మన మోడల్ కి చదవడం జరిగింది. సిమిలర్ గా భరోసా సెంటర్ కూడా ఏ విధంగా ఒక బాధితులకి ఇబ్బంది లేకుండా న్యాయం ఇవ్వాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది కూడా రాష్ట్రంలో ఒక పెద్ద అచీవ్మెంట్. సో ఇదే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా అసాంఘిక ఎక్స్ట్రీమిస్ట్ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేకుండా పీస్ఫుల్ గా 11 ఇయర్స్ నుంచి మనము సిస్టమ్ నడిపిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వేరే సివిల్ డిపార్ట్మెంట్ కి కూడా మనకు చేసిన సహాయం అన్ని పనిలో మనము డిపార్ట్మెంట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ అందరితో కలిసి మనకు కావాల్సిన అన్ని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కలిసి చేసిన పబ్లిక్ లో ప్రజల్లో చాలా మంచి ఒక భావన ఉంది, మన మీద నమ్మకం ఉంది. అదే విధంగా ఈ కొత్త మనకు వచ్చిన ఛాలెంజెస్ గురించి కూడా మనము ఆలోచన చేసి డ్రగ్ కంట్రోల్ టీం పెట్టడం జరిగింది. ఈ డ్రగ్ కంట్రోల్ టీం ద్వారా సొసైటీలో ఎక్కడ కూడా ఈ కన్జంప్షన్ డ్రగ్స్ కన్జంప్షన్ ఎస్పెషల్లీ గంజాయి కన్జంప్షన్ లేకుండా మనము చాలా లోతుగా వెళ్ళి ఊరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అదే విధంగా ఎక్కడ కూడా మనకు కేసెస్ దొరికిన గట్టిగా కేసు పెట్టి మొత్తం వాళ్ళకి సోర్సెస్ వరకు వెళ్ళి వాళ్ళకి కఠిన చర్య ఇన్స్టోర్ చేస్తాం. మీ అందరికీ సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మంచి పని చేయాలి. కొత్త రాష్ట్రంకి అభివృద్ధిలో మనము ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. అదే నా కోరిక. థ్యాంక్ యూ.